మండలం కొమరాడు గ్రామం నుంచి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ గోతుల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే రోడ్ల భవనాల శాఖ అధికారులు ఏమైనా చర్యలు తీసుకోకపోతే జూన్ 10వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకి పూర్తి బాధ్యత రోడ్ల భవనాల శాఖ కానీ ఈ రైతు సంఘం తరఫున సిపిఎం పార్టీ రైతు సంఘం తరఫున ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. పార్వతీపురం ఇదండి మన్యం జిల్లా రోడ్లండి ఇవే 3 రాష్ట్రాలకు వెళ్ళే రహదారి మార్గం అండి. ఇదండి సుమారు 6 అడుగులు లోతు వెళ్ళిపోయిందండి. ఈ లోతు పోతే ఇదేనండి 3 రాష్ట్రాలకి వాహనదారులు ప్రతిరోజు వేలాది వాహనాలు ఈ రహదారి వెళ్ళే పరిస్థితి చూడండి. ఇదే ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు అభివృద్ధి 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 అంటారు. మరి అభివృద్ధి ఎక్కడ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రహదారి మార్గంలో ఈరోజు ప్రతిరోజు కూడా వాహనదారులు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మాట్లాడితే అటు పోలీసులు లైసెన్స్ లేదని యూనిఫారం లేదని మరి డబ్బులు తీసుకొని కేసులు కడతాంటే మరి రోడ్ల భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఈ కోర్టులో పెడితే వాళ్ళపై ఎందుకు కేసులు కట్టని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు రోడ్ల భవనాల శాఖ అధికారులకు ఒకటే చెప్తున్నాం, జూన్ 10వ తేదీ లోపు కానీ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే ఈ గోతుల వద్ద ఆందోళన చేస్తాం. ఈ ఆందోళన ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత రోడ్ల భవనాల శాఖ అధికారులు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంత నిర్లక్ష్యం అని అయితే చూడండి ఈ నిర్లక్ష్యం. కాబట్టి ఇప్పుడు 144 సెక్షన్ ఉంది కాబట్టి జూన్ 10వ తేదీలో కానీ పనులు ప్రారంభించకపోతే గోతులు కప్పకపోతే ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కోరుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రానికి 200 మీటర్లు ఏదైనా తీసుకురావడం వల్ల ఈ గుండె కలిసి పొయ్యిలో 4 కోతులు ఎక్కడ ఉన్నాయండి. అలాగే కోటిపాము, కొమడ, బంగారంపేట, సోలపదం, పూనేరు వద్ద కూడా సుమారు 8 కోతులు ఉన్నాయండి. 2.5 సంవత్సరాల కాలంగా ఈ 8 కోతులు కూడా కప్పడానికి అటు పాలకులకు కానీ ఇది రోడ్ల భవనాల శాఖ అధికారులకి తీరిక లేదు. మేము ఎక్కడైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిగతా పార్టీలు ఆందోళన చేస్తారు అక్కడ పూర్తి మంత్రిగా కుమ్ములు కప్పుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో అక్కడే కప్పలేదు. ఇలాంటి సందర్భంలో ప్రతిరోజు కూడా పార్వతీపురం నుండి కొమరడ మీద కూలీలు 3 రాష్ట్ర రహదారండి. ఈ రహదారి మరి అనేక మంది కాలు చేసి తిరిగిపోయి అనేక మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే పాలకులు పట్టించుకోరు, రోడ్ల భవనాల శాఖ అధికారులు పట్టించుకోరు. ఇదేనా మీరు వాహనదారులకు ఇచ్చిన భరోసాను తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం, అసలుకి డబ్బులు ఉన్నాయా లేవా? మేము ఎప్పుడైతే ఆందోళన చేస్తున్నాం అప్పుడే డబ్బులు ఉన్నాయి, మరమ్మతు పనులు చేపడతామన్నారు. 4 నెలలు అవుతుంది, ₹1 కూడా మరమ్మతు పని చేపట్టలేదు. ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చిన భరోసాను తెలియజేస్తున్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి అధికారులు అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి అంటారు. మరి రోడ్లు మరమ్మతు చేయకపోతే అభివృద్ధి కింద రాదా అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు అది ఏం చేస్తారని తెలియజేస్తున్నాం. ఏదేమైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా జూన్ 10వ తేదీ లోపు కానీ ఈ పార్వతీపురం నుండి కొమరడికి వెళ్ళి రహదారి మరమ్మతు పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఈ గోతుల వద్ద ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ ఆందోళన ఏం జరిగినా పూర్తి బాధ్యత రోడ్ల భవనాల శాఖ అధికారులను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 144 సెక్షన్ మన జిల్లాలో ఉంది కాబట్టి ఈరోజు ధర్నా చేయలేకపోతున్నాం. కాబట్టి జూన్ 10వ తేదీ లోపు కానీ రోడ్డు మరమ్మతు చేపట్టకపోతే తాడేపేట చేసి వద్దని చెప్పి ఈరోజు రోడ్డు భవనాల శాఖ అధికారులకి తెలియజేస్తున్నాం.